ఓం శాంతి. సూరజ్ భాయ్కి, అన్నపూర్ణక్కకి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే సందేశీ లేఖ పాత్ర గురించి వివరించండి అని ప్రశ్న. बाबा के समय से और बाद में भी कुछ बहनों को बाबा ने दिव्य दृष्टि का पाठ दिया था, जिसमें वो बहनें ध्यान में जाकर बाबा से मैसेज लाती थी. యజ్ఞంలో ముందు బాబా సందేశీ పార్టీ ఇచ్చేవారు చాలామందికి. వాళ్ళు ధ్యానంలోకి వెళ్ళి సందేశాలు తీసుకొచ్చేవారు. उस पार्ट में फिर कुछ गड़बड़ होने लगी, इसलिए बाबा ने कुछ समय के लिए वो समाप्त किया. अब फिर से कुछ समय के बाद वो प्रारंभ होगा. ఆ సందేశీ యొక్క పార్ట్ కొన్ని రోజుల కోసం బాబా ఆప్ చేయించారు అన్నమాట. ఎందుకంటే ఆ సందేశీ పాత్ర చేసేవాళ్ళు అంటే కొన్ని ఇబ్బందులు కూడా జరిగినాయి. అందుకని బాబా ఆ పాత్రని బంద్ చేయించారు. మళ్ళీ ఆ పాత్ర మొదలైంది. वो సందేశీ పాత్ర बाबा के द्वारा मिली गई गिफ्ट होती है, वो पुरुषार्थ से प्राप्त नहीं होती. అది బాబా ద్వారా లభించే గిఫ్ట్, అది పురుషార్థం ద్వారా లభించేది కాదు. చాలామంది కోరిక ఉంటుంది కదా సందేశీ కావాలని. बस अन्नपूर्णा लेकिन ये दूसरा प्रश्न भी आप ही सुनाएंगे. ఇప్పుడు బాబ్ దాదా మిలనం గురించి సందేహం వస్తుంది, సంశయం వస్తుంది, దాని గురించి వివరించండి అని ఎవరో రాశారు. आज बाप दादा के मिलन का संदेह होता है, संशय होता है, उसके बारे में क्या संशय होता है बताओ. वो तो नहीं लिखा है इसमें. नहीं लिखा. बाबा के मिलन का क्या संशय होता है, अगर वो पूछें तो हम उसका उत्तर देंगे. हाँ, मना बाबा आते कि नहीं. बाबा आते हैं. బాబా వస్తున్నారా లేదా అని చాలామందికి ఇప్పుడు సందేశం వస్తుంది కదా. ఏం సందేహం అంటే ఇప్పుడు బాబా వస్తున్నారా లేదా, ఎందుకంటే ఇప్పుడు ఇది వరకు అవ్యక్త ఆవాజ్ అంటే బాబా యొక్క आजकल पिछले कुछ दिनों से बाबा दादी को ध्यान में नहीं लेते हैं. उसका एक कारण है कि ध्यान में जाने से ब्रेन वीक होता है. అంటే బాబా ధ్యానంలోకి దాదిని తీసుకుని వెళ్తారు, ఎందుకంటే తీసుకెళ్ళడం వలన బ్రెయిన్ వీక్ అవుతున్నది. इसलिए बाबा डायरेक्ट प्रवेश कर लेते हैं. जैसे ब्रह्मा बाबा के तन में प्रवेश करते थे, ब्रह्मा बाबा ध्यान में नहीं जाते थे, डायरेक्ट प्रवेश कर लेते थे, किसी को पता नहीं चलता था कब आए कब गए. ऐसे ही अब दादी के तन में बाबा डायरेक्ट प्रवेश कर लेते हैं. इसलिए आवाज़ धीमी नहीं होती. आवाज़ अव्यक्त तब होगी जब दादी ध्यान में जाए और बाबा आए. అంటే ఎలాగైతే ఇప్పుడు బాబా డైరెక్ట్ వస్తున్నారు, బ్రహ్మా బాబాలు ఎలా డైరెక్ట్ వచ్చేవారు, ఎప్పుడు వచ్చేవారు ఎప్పుడు వెళ్ళేవారు కూడా తెలిసేది కాదు. అలాగే ఇప్పుడు గుల్జార్ దాదీలకు కూడా బాబా డైరెక్ట్ వస్తున్నారు. అందుకే ఏదైతే టోన్ ఉందో గొంతుకలో సాధారణంగా ఉంది, అదే అవ్యక్త ఎప్పుడు ఉంటుందంటే దాదీని బాబా ధ్యానంలోకి తీసుకెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఆ ధ్వని అవ్యక్త ధ్వని ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బాబా డైరెక్ట్ వచ్చేస్తున్నారు. అందుకే ఆ వచ్చింది వెంటనే ఎవరికి ఎలా వస్తున్నారు అన్నది తెలియటం లేదు. సడన్ డైరెక్ట్గా బాబా వచ్చేస్తున్నారు, దృష్టి ఇచ్చేస్తున్నారు, చెప్పేస్తున్నారు. ఎలాగ బ్రహ్మా భావాలకు వచ్చేవారో అలాగే ఇప్పుడు కూడా గుల్జార్ దాదీలోకి డైరెక్ట్ బాబా వస్తున్నారు. बाबा को मुरली भी नहीं चलानी है, क्योंकि बाबा ने अपना संपूर्ण ज्ञान दे दिया है.
బాబా ఇప్పుడు మురళి చెప్పవలసిన పని లేదు, ఎందుకంటే ఇంతవరకు మనకి సంపూర్ణ జ్ఞానాన్ని బాబా ఇచ్చేసారు. ఇంక ఇవ్వడానికంటూ ఏది లేదు, ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. बाबा साकार में ही कह आए हैं। आपने अभी भी सुना होगा साकार मुरलियों में बाबा ने कहा, मैं तुम्हें अपना सारा ज्ञान देकर साइलेंट हो जाता हूँ। तो अब बाबा ने सारा ज्ञान दे दिया, अब ज्ञान देने की जरूरत नहीं रही। బాబా సాకారంలో వచ్చినప్పుడు కూడా చెప్పారు, నేను మొత్తం నా జ్ఞానం అంతా మీకు ఇచ్చేస్తాను, నా జ్ఞానం అంతా ఇచ్చేసిన తర్వాత నేను సైలెంట్ అయిపోతాను అని. కాబట్టి ఇప్పుడు బాబా మనకి ఎంత జ్ఞానం ఇవ్వాలో అంతా ఇచ్చేశారు. కాబట్టి ఇంకా బాబాకి చెప్పడానికంటూ ఏది లేదు. కాబట్టి బాబా సైలెంట్ అయిపోతారు, అంతేగాని బాబా జ్ఞానం ఎక్కువ ఇవ్వవలసిన పని ఉండదు. आगे का प्रश्न అనుకున్నాకే బాబా అంటారు ఎవరి కర్మ వారిదే అని. మరి బాబా మనకి అడిగితే సహాయం చేస్తారు అని ఎలా అనుకోవాలి? అంటే మనకి ఎవరి కర్మ వాళ్ళదే కావచ్చు, కర్మ ఎవరిదైనా సరే కర్మ అనుభవించక తప్పదు. కానీ కర్మల్లో కూడా అనుభవించేటప్పుడు తేలిగ్గా దాన్ని అంటే ఆ కష్టాన్ని అనుభవించకుండా ఉండాలి అంటే బాబా తోడు లేందే, బాబా లేందే ఆ కర్మల ఖాతాని మనం సమాప్తి చేసుకోలేము. ఒకటి బాబా అంటారు కర్మని అనుభవించాలి, కానీ బాబా యోగంతో సమాప్తి చేస్తాను అని చెప్పారు కదా, అది తోడు కదా. ఒకటి బాబా మనకి తోడు ఉంటే కదా మన కర్మలు ఏమవుతాయి, సమాప్తి అవుతాయి. సమాప్తి కాలేదు, వాటిని అనుభవించేటప్పుడు కూడా బాబాని తోడు పెట్టుకున్నట్లయితే ఆ లెక్కాచారం కూడా మనకి తెలియకుండానే ఈజీగా సమాప్తి అయిపోతుంది. దాన్ని కొన్ని చూడండి, కొన్ని కష్టాలు పడతాం కానీ కష్టం అని ఫీలింగు రాదు. ఎందుకు? ఇష్టంతో పడిన కష్టం అంత ఈజీగా ఉంటుంది, ఇష్టం లేని కష్టం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి అందుకే బాబా నేను మీకు తోడు అవుతాను అంటారు. బాబా తోడు ఉండగానే మన కష్టాన్ని మనం సెకండ్లో మర్చిపోతాం. కాబట్టి అది కర్మల ఖాతా అని ఫీలింగ్ మనకి రాదు. आगे का प्रश्न भाई जी के लिए है, भोग लगाने की विधि क्या है? घरों में आप भोजन बनाएं बिल्कुल सात्विकता से। अलग बर्तन हो तो बहुत अच्छा, नहीं तो बर्तनों को ठीक से साफ करके अलग से भोजन बनाएं। थाली में कटोरी आदि जो हों बिल्कुल सेपरेट, अलग बाबा के लिए, और थोड़ा थोड़ा भोजन लेकर उनमें रखें और योग में बैठें, बाबा को स्वीकार कराएं मन से। అంటే భోజనం భోగ్ తయారు చేసేటప్పుడు వేరే పాత్రలో పెట్టుకొని తయారు చేస్తే మంచిది. ఒకవేళ అలా కాకపోతే పాత్రల్ని పూర్తిగా శుభ్రం చేసి నీట్గా పెట్టుకొని వాటితో తయారు చేసి బాబాకి భోగ్ పెట్టే పాత్ర ఏవైతే ఉన్నాయో పళ్ళెం బాబా భోగ్ బాక్స్లన్నీ వేరుగా పెట్టుకుని బాబాకి భోగ్ పెట్టి దాన్ని బాబాకి స్వీకరింప చేయాలి. మనస్సు ద్వారా బాబాకి మనం ఏం చేయాలి? తినిపించాలి, బాబాకి స్వీకారం చేయించాలి. जिन घरों में नॉन वेज बनता हो, जिस किचन में नॉन वेज बनता हो, वहाँ बाबा का भोग नहीं बनाना चाहिए. ఎక్కడైతే ఎవరింట్లో అయితే నాన్ వెజ్ తయారవుతూ ఉంటుందో అక్కడ మాత్రం బాబా భోగ్ తయారు చేయడానికి అవకాశం. माताओं को चाहिए कि दोपहर और शाम दोनों टाइम बाबा को भोग लगाकर फिर परिवार को भोजन खिलाएं, तो इसका परिवार पर बहुत सुंदर इफेक्ट होगा. మాటలు ఉదయం సాయంకాలం కూడా భోగ్ పెట్టి పరివారానికి తినిపించినట్లయితే దాని ప్రభావం చాలా ఉంటుంది. और जो माताएं ज्ञान में भोग बनाएंगी, ये उनका काम है अपने परिवार के अंदर इस भोग के लिए भावना पैदा करना.
అయితే ఏ మాతలైతే బాబా భోగ్ తయారు చేసి పెడుతూ ఉంటారో, అయితే ఆ భోగు మీద, ఆ పరివారానికి ఆ భోగు మీద భావన పుట్టించాలి. ఆ భావన పుట్టించినప్పుడే దాని ప్రభావం పడుతుంది. आपके प्यार और भावना को ही बाबा स्वीकार करेगा. మీరెంత ప్రేమ భావంతో తయారు చేసి దాన్ని పెడతారో బాబా స్వీకరించేది మీ ప్రేమని భావంతో చేసినట్లయితేనే దాన్ని బాబా స్వీకారం చేస్తారు. उनका ये भी है, भोग लगाने के लिए हम जब बैठते हैं, गीत बजता है, तो उस समय हम क्या संकल्प करें, ऐसा चाहे तो आप केवल योग लगा लो और बाबा से बात करो, ये भोग आपके लिए है, स्वीकार करो. चाहे सूक्ष्म लोक में पहुंचो, जो हमने रोज अभ्यास कराया, भोग बाबा के सामने रखो, अपने हाथ से बाप दादा को खिलाओ. అంటే భోగం తయారు చేసి బాబా ముందు భోగ్ పెట్టేసి యోగం చేయండి. బాబా ఇది నీ కోసమే తయారు చేసాము అని చెప్పి అలాగ బాబా స్వీకరించండి అని కూడా యోగం చేసేయచ్చు. లేదు అంటే సూక్ష్మవతనంలో మీకు ఉదయం చెప్పినట్టు సూక్ష్మవతనంలోకి వెళ్ళి బాబా ముందు ఈ భోగును పెట్టి మీ చేతులతోనే బాబాకి తినిపించవచ్చు. अगला प्रश्न अन्नपूर्णा दीदी के लिए है. మంచిగా చదువుకుని ఉద్యోగం చేసే కుమారులు అది మానేసి సేవ చేయాలా, లేక ఉద్యోగం చేస్తూ బాబా సేవ చేయాలా? అంటే ఉద్యోగం చేయాలా సేవ చేయాలా అన్నది వాస్తవంలో ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తూ సేవ చేస్తేనే మంచిది. ఎందుకంటే ఉద్యోగం మానేసి మేము సేవలోనే ఉంటాము అంటే అన్ని టైముల్లో అన్ని వేళల్లో అందరికీ అవకాశం కూడా రాదు. అది ఒక బద్ధకానికి కూడా నిదర్శనం అవుతుంది. ఎందుకంటే ఉద్యోగం చేయడం అది కూడా కొంతమందికి ఉద్యోగం చేయడం ఇష్టం లేక సేవలోకి వస్తామంటారు. కానీ నిజమైన సేవ చెయ్యాలి అనుకున్న వాళ్ళకి బాబా ఎలాగైనా అది ఆ టైం వచ్చినప్పుడు అదే చేయిస్తారు. కానీ అంతవరకు మన లక్ష్యం ఏముండాలి అంటే మనం ఉద్యోగం చేస్తూనే బాబాకి సేవ చెయ్యాలి. సేవ చెయ్యాలి అనుకున్న వాళ్ళకి బాబా ఎలాంటి అవకాశమైనా మనకి ఎక్కడున్నా సరే సేవ చేయడానికి అవకాశం ఇస్తూనే ఉంటారు. సేవ చెయ్యాలి అనుకున్న వాళ్ళకి ఉద్యోగం మానవలసిన అవసరం లేదు. भाई जी भी और दो शब्द बोलेंगे इस बात पर. कोई कुमारों को नौकरी छोड़ के सेवा में लग जाए या नौकरी करे, क्या करे, ये निर्णय हर एक को स्वयं लेना है, क्योंकि समर्पित जीवन त्याग और तपस्या का जीवन है. यदि आप वो जीवन एडॉप्ट करना चाहते हैं तो नौकरी छोड़ें. यदि आपको वो जीवन भारी लगे तो नौकरी करते हुए सेवा करें. समर्पित नहीं करेंगे तो आधा भाग्य मिलेगा. नहीं वो उसको सेंटर में क्या ना, उसको सेंटर में कहाँ भी वो रखने के लिए कोई भी तैयार नहीं होंगे तो उनको तो इच्छा होती है क्या करना. अगर सेंटर में कोई रखने को तैयार नहीं है तो नौकरी ही करनी चाहिए, नहीं तो कठिनाई हो जाएगी. क्योंकि फाइनल बात ये है कि महत्व श्रेष्ठ स्थिति का है, समर्पणता का भी महत्व है, लेकिन महत्व श्रेष्ठ स्थिति का है. कोई कहीं भी रहे और अगर स्थिति श्रेष्ठ है तो उसकी स्थिति से बहुत सेवा होती रहेगी. అంటే అన్నయ్య చెప్పేది ఏంటంటే సమర్పితం అవ్వడం మంచిదే, అది మీ స్వయం నిర్ణయం తీసుకోవాలి. సమర్పితం కావాలి అనుకుంటే సమర్పితం కావచ్చు, లేదా మనం ఉద్యోగం చెయ్యాలి అనుకుంటే చేయొచ్చు. కానీ ఒకవేళ సమర్పితం అవ్వాలంటే అందరికీ అవకాశం లేదనుకోండి, అప్పుడు ఉద్యోగం చేస్తూ. కానీ సమర్పితం అవ్వడం అంటే అన్నయ్య ఏమన్నారంటే ఉద్యోగం చేయండి, కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏది అంటే స్థితి. ఎక్కడున్నా
స్థితి బాగుంటేనే అది. కాబట్టి స్థితి లేకపోతే ఎక్కడున్నా ఒక్కటే. కాబట్టి స్థితి అన్నిటికన్నా ముఖ్యమైనది. आगे का प्रश्न है, आर्थिक परिस्थितियों को कैसे पार करें? आर्थिक, पहली चीज सभी याद रखेंगे, जिसके पास ज्ञान धन बहुत है उसे स्थूल धन कमाने में मेहनत नहीं लगेगी। अर्थात अपना ज्ञान योग बढ़ाएं तो धन भी प्राप्त होता रहेगा। అంటే ఆర్థికంగా ఎలాగా ఇది అవ్వాలి, ఆర్థికంగా తక్కువైనప్పుడు అని. కానీ అన్నయ్య ఏం చెప్తున్నారు అంటే, ఆర్థికంగా అన్నది జ్ఞాన యోగాల్ని ఎప్పుడైతే పెంచుకుంటూ ఉంటారో ఆర్థికంగా అదే పెరుగుతూ ఉంటుంది. కాబట్టి జ్ఞానం యోగం మీద ఈ జ్ఞాన ధనాన్ని యోగాన్ని మనం ఎంత పెంచుకుంటూ ఉంటే ఆర్థికంగా ధనం అన్నది దాని అంతటా అది తప్పకుండా పెరుగుతుంది. दूसरी बात, अपने थोड़े से धन से भी थोड़ा सा धन बहुत प्यार और भावना से बाबा के कार्य में लगाएं। ఒకవేళ మీ దగ్గర చాలా తక్కువ ధనం ఉన్నా ఆ తక్కువలో తక్కువ కొంచెమైనా సరే చాలా ప్రేమతో భావంతో బాబాకి అర్పించండి. हमने बाबा के कार्य में हजारों परिवार देखे हैं जो गरीब आए, 10-10 रुपए लगाना शुरू किया, बढ़ता गया, 100 लगाए और बढ़ा, 1000 लगाने लगे और बढ़ा। तो बाबा प्यार और भावना से लगाए गए धन का रिटर्न इसी जन्म में बहुत दे देता है। నేను అంటే ఎంతో మందిని చూసాము, వేల మందిని. అంటే రావడం చాలా పేదవాళ్ళుగా వస్తారు. కానీ వాళ్ళు పేదవాళ్ళుగా వచ్చిన రూపాయి వేసి 10 రూపాయలు వేసి ప్రేమ భావంతో వాళ్ళు వేస్తే వాళ్ళది 10 రూపాయలు వేసినప్పుడు ఇంకా పెరుగుతూ వచ్చింది, 100 రూపాయలు వేస్తే ఇంకా పెరుగుతూ వచ్చింది, వాళ్ళు 1000 రూపాయలు వేస్తే ఇంకా పెరుగుతూ వచ్చింది. అంటే ఎక్కడైతే ప్రేమ భావన ఏదైతే మనం యజ్ఞంలో వేస్తామో అది ఎన్నో రెట్లు బాబా చేసి మనకి ఈ జన్మలోనే ఇక్కడే రిటర్ను ఇస్తారు. सवेरे उठते ही लिख लेंगे जिनका ये प्रश्न है, सवेरे उठते ही ये संकल्प करें। అంటే ఎవరైతే ఈ ప్రశ్న వేశారో కాబట్టి తెల్లవారుజామున లేవగానే ఈ సంకల్పం చెయ్యాలి అన్న. पहले बाबा को गुड मॉर्निंग करें, फिर हाथ ऊपर करके, जैसे आज गीता बहन ने करा है ना, बाबा आपने मुझे सब कुछ दिया, आपको बारंबार शुक्रिया, ऐसी शुक्रिया करें। అయితే తెల్లవారుజామునే లేచి బాబాకి గుడ్ మార్నింగ్ చెప్పిన తర్వాత ఇందాక మీకు గీతా బయన్ చెప్పారు కదా, చేతులు పైకెత్తి బాబా నువ్వు నాకు అన్నీ ఇచ్చావు, నీకు చాలా చాలా థ్యాంక్స్, ధన్యవాదాలని బాబాకి పదే పదే చెప్పండి. अटेंशन से सुने, ये फीलिंग अपने अंतर मन से हटा दें कि मैं गरीब हूँ। అయితే ఈ అటెన్షన్తో వినవలసిన విషయం ఏంటంటే, మీ లోపల నాకు ఏది ధనం డబ్బు లేదు అన్న ఫీలింగ్ అసలు రాకూడదు. నాకు ఏది లేదు అన్న ఫీలింగ్ మాత్రం यदि बार बार कोई ये संकल्प करता है मैं गरीब हूँ, तो वो गरीबी को निमंत्रण देता है। ఎవరైతే నేను పేదవాణ్ణి, నాకు ధనం లేదు, నాకు పేదవాణ్ణి అని అనుకుంటే ఆ పేదరికాన్ని వాళ్ళు ఆహ్వానం చేస్తున్నారు. इसलिए उठते ही 10 मिनट में मैं मास्टर सर्वशक्तिवान हूँ, లేస్తూనే కాబట్టి నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి, इस संपूर्ण प्रकृति का मालिक हूँ, ఈ సంపూర్ణ ప్రకృతికి నేను యజమానిని, बहुत भाग्यवान हूँ, చాలా భాగ్యవంతుణ్ణి, बहुत सुखी हूँ, చాలా సుఖంగా ఉండేవాడిని, बहुत धनवान हूँ। చాలా ధనవంతుణ్ణి నేను. 5 बार करेंगे इसी तरह। ఇలాగా 5 సార్లు
అనుకోండి. ऐसे बोलना है मैं बहुत धनवान हूँ कि सारी प्रकृति सुने मैं बहुत धनवान हूँ, ఎలా? आपके पास धन बहुत आने लगेगा. ఎలా అనాలంటే మొత్తం ప్రకృతి అంతా వినాలి, నేను చాలా ధనవంతుణ్ణి, నేను చాలా ధనవంతుణ్ణి అని. అప్పుడు మీ దగ్గర అపారమైన ధనం మీ దగ్గరికి लेकिन आप कहेंगे बाबा मैं गरीब बच्चा हूँ मुझे धन दो, बाबा कहेगा नहीं. ఒకవేళ మీరు బాబా దగ్గర, బాబా నేను నీకు పేద పిల్లని, నువ్వు నాకు ధనం ఇయ్యు అంటే మాత్రం ఇవ్వరు. मैं प्रकृति का मालिक हूँ, प्रकृति से धन मिलेगा. मालिकपन की फीलिंग में आ जाएं, प्रकृति अपने मालिकों को भरपूर कर देगी. అంటే నేను ఈ ప్రకృతికి యజమాని అనుకోవాలి. ఎప్పుడైతే యజమాని అన్న ఫీలింగ్ వస్తుందో ప్రకృతి దానంతట అదే మనకి యజమానికి తప్పకుండా ఏమి ఇస్తారు, चिंताएं भी छोड़ दो, क्योंकि बाबा ने वायदा किया है बाबा अपने बच्चों को भूखा नहीं रखेगा. చింత చేయకండి, బాబా వాగ్దానం చేశారు, నేను నా పిల్లల్ని ఆకలితో ఎప్పుడూ వదిలిపెట్టను. गीत बजाएगा. నేషనల్ యోగం చేస్తాం కదా, అది భారతదేశంలో మరియు విదేశాల్లో అన్ని చోట్ల ఒకే సమయంలో ఎలా చేయగలరు అంటే అక్కడ సమయం వేరు ఇక్కడ సమయం వేరు కదా. ये प्रश्न भी भाई जी के लिए है. इंटरनेशनल समय का भारत में और विदेश में एक जैसे एक ही समय में कैसे हो सकता है? शुरू ऐसे ही किया था कि शाम के 6:30 बजे, और जब किसी भी देश में कोई भी टाइम हो रोज उसी टाइम सब योग करेंगे ताकि एक साथ सब जगह वाइब्रेशंस फैलें. అంటే ఒకే చోట అంటే ఇది ఇంటర్నేషనల్ యోగం అంటే ఆ టైంకి అది ఫిక్స్ చేశారు. ఎందుకంటే ఆ టైంలో చేసినట్లయితే ఎవరి టైం ఎక్కడ ఏ దేశంలో ఉన్నా మొత్తం అన్ని చోట్లకి ఆ వైబ్రేషన్స్ వ్యాపింప చెయ్యాలి అన్నది ఉద్దేశంతో. परंतु कहीं रात का 1 बजता था, कहीं 1:30, कहीं 2, कहीं दिन के 12 बजे, तो वो सबको सूट नहीं किया. इसलिए फिर फाइनल चेंज कर दिया गया कि सभी अपने देश में शाम को 6:30 बजे ही करें. అంటే మొదట్లో అయితే అనుకున్నారు ఒకేసారి అన్ని చోట్ల జరగాలని, కానీ ఒక చోట 1 గంట అవుతుంది, ఓ చోట 12 అవుతుంది, ఓ చోట. అందుకని ఇంకా డిసైడ్ చేశారు ఏ దేశంలో ఏ టైం ఎలా ఉన్నా అందరూ ఆ సాయంకాలం 6:30 నుంచి 7:30కి చెయ్యాలి అని చెప్పి పెట్టేశారు. अगला प्रश्न अन्नपूर्णा दीदी है. अशरीरी स्थिति, विदेही स्थिति, फरिस्ता स्थिति, बिंदु रूप स्थिति, बीज रूप स्थिति, వీటిలో తేడా ఏంటి? मैं बता दूं, एक ही अभ्यास करें आप, मैं आत्मा हूँ, ये मेरा देह है. नो कॉम्प्लिकेशन, परेशान न हो, ये सब अलग अलग है, अलग अलग कुछ नहीं है. అంటే ఇది వేరు వేరని ఎందుకు అనుకుంటున్నారు, ఎందుకంత గాబరా పడిపోతున్నారు? ఇవన్నీ ఒకటే కాబట్టి ఒకదాన్ని మీరు పట్టుకోండి. నేను ఈ శరీరం కాదు, నేను ఒక ఆత్మని, బీజాన్ని అనుకుంటే సరిపోయింది. ఈ స్థితి ఆ స్థితి అన్ని వేరు వేరని గాబరా. जब हम बहुत अशरीरीपन का अभ्यास करने लगते हैं फरिश्ते बन जाते हैं. మనం ఎక్కువ ఎప్పుడైతే అశరీరీ అభ్యాసం చేస్తామో అప్పుడు మనం ఫరిస్తాలైపోతాం. जब हम अशरीरी होके कर्म करते हैं तो कर्म का इफेक्ट हम पे नहीं होता, विदेही स्थिति कहलाती है. అయితే మనం ఎప్పుడైతే అంటే దేహం అంటే అశరీరీ అయి కర్మ చేస్తూ ఉంటామో ఆ కర్మ చేసినప్పుడు ఆ కర్మ యొక్క ఎఫెక్ట్ మన మీద పడదు, దాన్ని విదేహీ స్థితి అని. और जब हम परम धाम में बाबा के साथ एक संकल्प में स्थित हो जाते हैं तो ये पावरफुल स्टेज, बीज रूप स्टेज, बिंदु रूप स्थिति है. ఎప్పుడైతే మనం పరంధామంలో ఏదైతే బిందు రూపంలో బాబా దగ్గర స్థితి అవుతామో దాన్నే బిందు రూప స్థితి అనండి, బీజ రూప స్థితి అనండి, అన్నీ అదే.
सभी से विक्रम विनाश होंगे, इसलिए कन्फ्यूजन की जरूरत नहीं। ఎలా చేసినా విక్రమల వినాశనం అవుతాయి కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. कई सोचते हैं योग अग्नि है, विक्रम विनाश अग्नि से होंगे, हम योग करते हैं गर्म तो होते ही नहीं, अग्नि जलती नहीं, विक्रम विनाश नहीं होंगे। కొంతమంది అనుకుంటారు యోగాన్ని అగ్ని అంటారు కదా కాబట్టి అంత అగ్నిలో కాలుతాయి కదా విక్రమలని భస్మం అవుతాయి అంటారు. ఏంటో నేను ఎంత యోగం చేసినా వేడి ఎక్కటం లేదు, ఆ వేడి రావటం లేదు, నా విక్రమలు భస్మం అవటం లేదేమో అని ఈ చింత చేస్తారంట. अग्नि कहीं जलेगी नहीं, यहाँ केवल ये तुलना की गई है अग्नि से। అగ్ని ఏమి వేడేమి ఎక్కిపోయి వచ్చేదు కాబట్టి దాంతో పోల్చడం జరిగింది అంతే కానీ అగ్ని అంటే అగ్ని ఏమి వచ్చి. एक ने ऐसे ही प्रश्न किया, मैं तो योग करने से शीतल हो गई, बाबा तो कहता है योग अग्नि है, गड़बड़ हो गई। కొంతమంది అంటారు నేను యోగంతో శీతలం అయిపోయాను, అరే బాబా అంటారు యోగ అగ్ని అంటారు, నేనైతే శీతలం అయిపోయాను అంటారంట. ప్రశ్న ఏంటంటే గుల్జార్ దాది తనులోకి బాప్ దాదా వచ్చినప్పుడు గుల్జార్ దాది ఆత్మ ఆ శరీరంలోనే ఉంటుంది కదా, మరి దాది వతనానికి వెళ్ళారంటారు ఎలా? మన भाई जी इसका जवाब देंगे। जब दादी बाबा आते हैं तो दादी जी भी उसी तन में रहते हैं, लेकिन कहते हैं वतन में गए, वतन में जाते हैं या दादी उसी तन में रहते हैं? दादी जी उसी तन में रहते हैं, लेकिन उस तन की अवेयरनेस से, कॉन्शियसनेस से मुक्त रहती हैं। जैसे स्वप्न में रात को जब हम सोते हैं, हम स्वप्न देखते हैं, हम यहाँ गए वहाँ गए, पर होते वहीं हैं। అంటే అడిగిన ప్రశ్న ఏంటంటే దాదిలో బాబ్ దాదా వచ్చినప్పుడు దాది వతనంలోకి వెళ్ళింది అంటారు. వాస్తవంలో దాది ఈ శరీరంలో ఉంటుందా వతనానికి వెళ్తారని? వాస్తవంలో ఏంటంటే అక్కడ అది దాది శరీరంలోనే ఉంటారు, ఆత్మ అది వెళ్ళిపోదు. కాకపోతే ఏంటంటే ఏదైతే అక్కడ ఉండే అంటే ఇక్కడ ఉండే కాన్షియస్ అంటే తెలివి ఉండదన్నమాట. ఎలాగైతే మన కళ్ళలో వెళ్ళిపోయినప్పుడు కళల్లో అన్నీ చూసేస్తూ ఉంటాం, వాస్తవంలో ఇక్కడ ఉండను. అలా కళ్ళలో ఉన్నట్టు ఆమె అక్కడికి వెళ్ళిపోతుంది. కళలో మనం ఎలా వెళ్తామో ఇక్కడ ఉన్నట్టు లేకుండా అక్కడ పూర్తిగా అందులో నిమగ్నం అయిపోతామో అలాగా ఆమె ఆ సూక్ష్మవతంలో వెళ్ళిపోతుంది, కానీ ఆత్మ మాత్రం ఇక్కడే ఉంటుంది. अगला प्रश्न है, कोई आत्महत्या करते हैं तो कितने साल में जन्म लेते हैं? तो सहज ही ले लेंगे तो कितने साल लगते हैं? ट्रांसलेट हाँ। అంటే అడిగే ప్రశ్న ఏంటంటే కొంతమంది ఆత్మహత్య చేసుకుంటే ఎన్ని సంవత్సరాల్లో జన్మ తీసుకుంటారు, ఎన్ని జన్మ? आत्मघात महापाप है, क्योंकि उसको लंबा काल पुनर्जन्म नहीं होता। ఆత్మహత్య మహాపాపం, వాళ్ళకి ఎంతో కాలం వరకు జన్మ తీసుకోవడం కష్టం. क्योंकि जिस स्थिति में, जिस बैड फीलिंग में आत्मा देह से निकलती है वही चलती रहेगी। అంటే ఏ బ్యాడ్ ఫీలింగ్తో ఆ శరీరం వదిలేరో అదే స్థితి వాళ్ళకి అలా కంటిన్యూ నడుస్తుంది. और सूक्ष्म रूप से वो आत्मा आकाश में भटकती रहती है, उसे प्यास भी लगती है, पानी नहीं होता, उसे भूख भी लगेगी, फीलिंग होगी, भोजन नहीं मिलेगा। जिस दुख की फीलिंग में गई है उस दुख में वो परेशान रहेगी। అంటే ఆమె అంటే ఆ ఆత్మ ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది సూక్ష్మ శరీరంతో, కానీ ఆమెకి ఆ దాహం వేస్తుంది, కన్నీళ్ళు ఉండవు, इसके ఆకలి వేస్తుంది, తినడానికి ఉండదు. ఏ ఫీలింగ్తో వెళ్ళిపోయిందో అదే ఫీలింగ్తో దుఃఖపడుతూ బాధపడుతూ ఉంటుంది. इनके साल निश्चित नहीं है कि कब जन्म मिलेगा, किसके कितने पाप हैं। अगर यहाँ से कोई उसके लिए योग अभ्यास करे और उसका चित्त शांत हो,
तब पुनर्जन्म होगा। जब तक उसका चित्त शांत नहीं होगा पुनर्जन्म नहीं होगा, चाहे 1000 साल भटके। అంటే వాళ్ళకి పునర్జన్మ అన్నది అంత సులువుగా రాదు. ఎందుకంటే ఎంతవరకు వాళ్ళ కోసం ఎవరైనా యోగం చేసినప్పుడు ఆ ఆత్మ వాళ్ళ చిత్తం శాంతం కావాలి. ఎప్పుడైతే చిత్తం శాంతం అవుతుందో అప్పుడే వాళ్ళకి జన్మ వస్తుంది. ఆ చిత్తం శాంతం కానంత వరకు ఎన్ని వందల సంవత్సరాలైనా పట్టచ్చు, వాళ్ళకి జన్మ రాదు అని. అందుకనే వాళ్ళ కోసం మనం యోగం చేయొచ్చు, వాళ్ళకి శాంతి కలగాలని మనం చేస్తాం కదా. అట్లా బయట వాళ్ళు కూడా చేస్తారు. ఎవరైనా చనిపోతే మౌనం వహిస్తారు కదా 3 నిమిషాలు. అలాగే మనం కూడా శాంతి దానం చేస్తాం. బయట వాళ్ళు కూడా శాంతి చేస్తారు కదా, వాళ్ళు స్థూలంగా యజ్ఞం పెట్టి చేస్తారు. తర్వాత ప్రశ్న, విన్న విషయాల్ని ఏకాగ్రతతో మనసులో నింపుకోవాలంటే ఏం చేయాలి? అంటే విన్న విషయాల్ని మనసులో ఏకాగ్రత పెట్టి ఉంచుకోవాలి అంటే మన మనసు బుద్ధి ఒక చోటే ఉండాలి. ఎందుకంటే మన మనసు ఒక చోట బుద్ధి ఒక చోట పెట్టి అది వింటూ ఉంటే అది మన లోపలికి ఉండదు. మన మనసు బుద్ధి 2 కలిపి పెట్టినప్పుడే మనం ఏదైతే వింటామో అది మన బుద్ధిలోకి అది ఎక్కుతుంది. నేను శ్రీమతానుసారంగా నడుస్తున్నా కానీ నా పిల్లలకి గుడ్డు పెట్టమని అడుగుతున్నారు, ఏం చేయాలి? అంటే ఎగ్ भाईजी अपने घर में वो श्रीमत पे चलती है, लेकिन बच्चे मांगते हैं हमको अंडा चाहिए, तो क्या करें? खिलाना है नहीं खिलाना है? अगर आप बहुत स्ट्रांग हैं ज्ञान में तो नहीं खिलाना चाहिए. ఒకవేళ మీరు జ్ఞానంలో చాలా స్ట్రాంగ్గా ఉంటే మటుకు గుడ్డు తినిపించవలసిన అవసరం. लेकिन यदि आप वीक हैं और बच्चों से मोह ज़्यादा है तो खिला देना. ఒకవేళ మీరు వీక్గా ఉన్నారు, పిల్లల మీద మోహం ఉంది అంటే మరి తినిపించి. लेकिन वो अंडे तक ही सीमित नहीं रहेंगे. कल वो कहेंगे माँ तुम और हम दोनों. అంటే అక్కడితో వదులుతారేంటి? తర్వాత మాంసం కావాలంటారు, తర్వాత సారాయి కావాలంటారు. बहुत बहुत माताओं ने ऐसा कर लिया है, अपनी स्ट्रांग स्थिति से अपने पूरे घर को वेजिटेरियन बना दिया. ये आप में ताकत होनी चाहिए. చాలామంది మాటలు తమ శక్తితో వాళ్ళని మార్చారు. అంటే ముందు మీలో అంత పవరు ఉండాలి. అంత పవర్ ఉంటే కానీ వాళ్ళని మీరు పరివర్తన చేయలేరు. 4 बच्चे पावरफुल नहीं, माँ क्रिएटर पावरफुल होती है. ఎందుకంటే రచించిన పిల్లల పవర్ఫుల్ కాదు, ఏ పిల్లల్ని రచించిన తల్లి చాలా పవర్ఫుల్గా శక్తిశాలిగా ఉండాలి. क्या कहेंगी माताएं? ठीक है या नहीं? ఏమంటారు? ठीक है. लेकिन अगर माँ सोचेगी बच्चों को अंडे नहीं दूंगी, दुखी होंगे, खिला देती हूँ, तो वीक हो जाएंगे. ఒకవేళ అనుకున్నారనుకోండి, ఏంటి పిల్లలు కదా వాళ్ళు తింటాం అంటుంటే ఎలా వద్దంటాం, పోనిద్దు పాపం తినిపించేస్తే ఏం పోయింది, బాధపడతారు అని ఏం చేస్తారంట. कई माताएं ऐसी स्ट्रोंग हैं हजारों माताएं, उन्होंने कह दिया आज से इस घर में नॉन वेज नहीं बनेगा, तुम सब नहीं खाओगे. सबको झुकना पड़ा. 1000 మంది మాతలు ఉన్నారు. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అంటే ఈ రోజు నుంచి ఇంట్లో నాన్ వెజ్ తయారవద్దు, ఏది ఏవైనా సరే తయారు చెయ్యమని. అందరూ వంగుతారు. माताओं को शेर नहीं बनना पड़ेगा. आज जो बाबा ने कहा वो नहीं. మాతలు సింహాల్లా తయారవ్వాలి. బాబా ఈరోజు చెప్పారు కదా అలాగా. आज क्या कहा? मैं करने वाली. మై అంటే మేకలు ఉంటాయి కదా, అలా అనేవాళ్ళ సింహాల. ठीक है, चलो नेक्स्ट. एक माता जी है, उसने भी ऐसे कहा, मुझे सपन में भगवान दिखा और मेरे को एक थप्पड़ लगाया, तुम नॉनवेज बनाती है घर में. सुना दो. ఒక మాతాజీ ఇంట్లో పిల్లలు ఇలాగే మాంసాహారం కావాలి అంటుంటే
ఆమె ఎంతో యుక్తితోటి తప్పించుకోవడానికి ఆమె చెప్పిందన్నమాట. రాత్రి నాకు భగవంతుడు విఘ్నేశ్వరుడు కల్లో కనిపించాడు, కనిపించి ఒక చెంపదెబ్బ కొట్టి నువ్వు మాంసాహారం తయారు చేస్తున్నావు, ఇంట్లో చేయకూడదని చెప్పారు, అందుకని ఈ రోజు నుంచి నేను చేయనని యుక్తిగా అక్కయ్య తప్పించేసుకున్నారు అనమాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మ నాన్ వెజ్ చేయట్లేదు. आगे का प्रश्न है, నాకు తలనొప్పి ఇంజెక్షన్ చేయించుకుంటేనే కానీ తగ్గట్లేదు, కానీ దాన్ని రాజయోగం ద్వారా ఎలా తగ్గించుకోవాలి? सिर दर्द जब तक इंजेक्शन नहीं लेंगे तब इंजेक्शन इंजेक्शन मैं आपको ही बता रहा हूँ, इंजेक्शन दे लेने से ही सिर दर्द खत्म होता है. जब तक इंजेक्शन नहीं लेंगे तो सिर दर्द खत्म नहीं होता है. तो राजयोग से कैसे होगा? राजयोग से पहले तो आपको अपने मन को लाइट करना है, हल्का करो अपने को. ज़्यादा टेंशन ले ली है और फिर जो कल मैंने सिखाया ब्रेन को 10 में ఇలాగే ఎంతో ఉత్సాహం రోజుకి మనలో నింపుకుంటుంటే సంవత్సరం అయ్యేసరికి అసలు దాని ఛాయలే మీ దగ్గర. कैंसर वालों को यही हो रहा है. जब सुना कैंसर हो गया तो एक अंदर में डर हो गया, अब तो मरे, अब तो मरना है, अब तो मरना है, तो दवाई काम नहीं करती. అంటే క్యాన్సర్ వాళ్ళకి ఒక ప్రాబ్లం ఏంటంటే అది వినగానే వచ్చింది అనగానే వాళ్ళకి ఇదే సంకల్పం, ఇంకా నేను బతకను, అయిపోయింది, నేను చచ్చిపోతాను, నాకు క్యాన్సర్ వచ్చింది, ఇంకా నేను బతకను, నేను చచ్చిపోతాను, అదే సంకల్పంతోనే వాళ్ళు మరణిస్తారు. 1 घंटा रोज योग करेंगे अपने कैंसर को ठीक करने के लिए. 1 గంట యోగం చేయలేదు వాళ్ళ క్యాన్సర్ని సరి చేసుకోవడం కోసం. विश्वास होगा तो बहुत जल्दी सदा के लिए मुक्त हो जाएंगे. విశ్వాసం ఉంటే అది సదా కోసం దాని నుండి మీరు ముక్తులు అయిపోతారు. దీని ఒక ప్రాక్టికల్ అనుభవం. నేను ఎక్కడైతే సెంటర్లో ఉంటున్నానో ఆ అక్కయ్యకి క్యాన్సర్ వచ్చింది 1 సంవత్సరం క్రితం. అయితే ఆ అక్కయ్య చాలా హ్యాపీగా ఉంటారన్నమాట. క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆ అక్కయ్యకి క్యాన్సర్ అని తెలిసిన తర్వాత కూడా మరి ట్రీట్మెంట్ నడుస్తున్నా కూడా చాలా సంతోషంగా ఉన్నారన్నమాట. అసలు ఆ అక్కయ్యని చూస్తే ఎవరికి క్యాన్సర్ పేషెంట్ అని కూడా అనిపించదు. అందుచేత ఆ అక్కయ్యకి క్యాన్సర్ ఉన్నా కూడా ఆ ఫీలింగ్ లేదు. ఆ అక్కయ్య అనుభవం చెప్పారన్నమాట. అయితే ఒక్కసారి బాబాని అడిగారంట, బాబా నిజంగా క్యాన్సర్ యొక్క నొప్పి ఎలా ఉంటుంది చూపించండి అని. ఒక్కసారి 15 నిమిషాలు ఆ అక్కయ్యకి చాలా బాధ అనిపించిందంట. ఆ బాధ తట్టుకోలేక బాబా చాలు ఇంకా నేను చూడలేను అన్నారంట. అంటే ఇన్ని సంవత్సరాలు ట్రీట్మెంట్ జరిగినా క్యాన్సర్ ఉన్నా కూడా ఆ అక్కయ్యకి ఆ ఫీలింగ్, ఆ అనుభవం లేదు. అయితే ఇప్పటికీ అదే సంతోషంతో, అంటే ఎప్పుడైతే ట్రీట్మెంట్ అవుతుందో జుట్టు కూడా ఊడిపోతుంది, ఆ సమయంలో కూడా అక్కకి ఏ ఫీలింగ్ లేదు, అది కూడా హ్యాపీగా తీసుకున్నారు, చాలా ఎంజాయ్మెంట్ చేశారు. అయితే అక్కయ్య స్థితి చూసి అందరికీ చాలా ఆశ్చర్యం అనిపించింది, కళ్ళంటే నీళ్ళు వచ్చేసింది. కుసుమ్ బెన్ కనబోతున్నారు. ఇది లాస్ట్ ప్రశ్న. ఈ సంగమయుగంతో కలిపి 21 జన్మల వారసత్వం అని చెప్తారు. మరి ఈ జన్మలోని దుఃఖము అశాంతి ఎందుకున్నాయి? 21 जन्मों का वर्षा बाबा दे रहे हैं, तो इस जन्म से भी मिलके 21 जन्म हुआ, तो इस जन्म में हमें क्यों दुख मिल रहा है? हमें दुख मिले लेकिन हम दुखी न हों, ये स्थिति बन जाए, ये है जीवन मुक्ति स्थिति. అంటే 21 జన్మలో కూడా భలే మనకి దుఃఖాలు ఉండొచ్చు, కానీ నేను దుఃఖం పడకూడదు, దుఃఖాల నుండి నేను ముక్తులై ఉండాలి, దాన్నే జీవన్ముక్త స్థితి అని అంటారు. इस जन्म में बाबा हमें इतना पावरफुल बनाता है. देखिए 2 तरीके हैं सोचने के. एक मनुष्य ये सोचता है मुझे दुख है, ज्ञान ले लिया, योग सीख लिया, फिर भी दुख है.
అంటే ఒక రకం రెండు రకాలుగా ఆలోచిస్తారు. అంటే ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే నేను జ్ఞానము తీసుకున్నాను, యోగము చేస్తున్నాను, అయినా సరే ఏంటో ఈ దుఃఖాలన్నీ అని ఆ దుఃఖాన్ని ఉంది అని అనుకుంటూ ఉంటారు. और दूसरा तरीका है कि ये दुख सुख तो जीवन का खेल है, मैं मास्टर ऑलमाइटी हूँ, बाबा मेरे साथ है, मुझे कोई बात दुखी कर नहीं सकती, तो दुखों में भी सुखी रहेंगे। ये स्थिति बहुत पावरफुल है, जरूरी है। అంటే ఇంకో సైడ్ ఏమనుకుంటారంటే నేను అంటే అనుకుంటారనమాట ఈ సుఖ దుఃఖాలు అనేవి ఆట, కాబట్టి నేను నా తోడు ఎవరంటే సర్వశక్తివంతుడు బాబా నాకున్నారు, కాబట్టి ఈ దుఃఖాలు నన్నేం చేస్తాయి, ఈ దుఃఖాలు నాకేమీ కానే కాదు అని ఆ శక్తిశాలి స్థితిలో ఉంటారు. ఒక రకం అన్నమాట. हमेशा ही मैं लास्ट बात कहूँगा आपको, इस जन्म में हमेशा ही ऐसा एटीट्यूड रखना है। ध्यान से सुन लो सभी माताएं इधर उधर देखने लगी, मेरी ओर देखो। इस जन्म में ऐसा एटीट्यूड रखना है, ये नहीं सोचना है कि विघ्न न आए, तूफान न हो, परीक्षाएं न हो, ये सब हों और हम फुल मार्क्स लें, ये सोचना है। అంటే ఇక్కడ మనం అందరూ ఏం ఆలోచించాలంటే ఇవేవి కూడా దుఃఖం రాకూడదు, ఏమి ఉండకూడదు, ఇవి కాదు. ఇవి వచ్చినా సరే నేను వీటన్నిటిలో కూడా పాస్ అయ్యే తీరుతాను అన్న సంస్కారం, అంటే మనలో ఈ యాటిట్యూడు తయారు చేసుకోవాలి. అంటే ఆ సంస్కారాన్ని మనలో, ఆ స్వభావాన్ని మనం తయారు చేసుకోవాలి.